నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు పండితులుగా మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం, అసలు మా ఇంటికి వచ్చి వాస్తు మీరు చూశారు, మీరు సెట్ చేశారు. మనం ఏదో వీడియో యాదృచ్ఛికంగా చేసేసాము, కొన్ని లక్షల మంది అది చూశారు. ఆ ఇంటి వీడియోని చూసి వాళ్ళ ఇల్లులు సెట్ చేసుకున్నారు, లేదా మిమ్మల్ని సార్ మా ఇంటికి కూడా వాస్తుకి రండి అని కొంతమంది చూపించుకోవడం ఇట్లా జరిగింది. నాకు తర్వాత ఆలోచిస్తూ ఉంటే మీరు సెట్ చేసిన తర్వాత నేను సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాను కదా సార్. నేను ఆ ఇల్లు నా అద్దిల్లు, కానీ దాని తర్వాత వెంటనే సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాను. అమేజింగ్ సార్, మీ ప్రాక్టీస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పే విధానం కూడా చాలా చాలా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్తారు సార్. అయితే ఇవాళ ఒక సిరీస్ లాగా చేద్దాం సార్, విత్ యువర్ పర్మిషన్. ఇంటికి ఉన్నవి 8 దిక్కులుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క దిక్కు, సే ఈస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈస్ట్ అసలు ఎలా ఉండాలి, తూర్పు దిక్కులో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, అలాగే ఏ రాసుల వాళ్ళకి, ద్వాదశ రాసుల్లో ఏ రాసుల వాళ్ళకి ఈస్ట్ అనేది సెట్ అవుతుంది. ఒకవేళ తెలియదు అనుకోండి, ఇన్ జనరల్గా కూడా ఈస్ట్ ఎలా ఉండాలో మీరు చెప్తూ ఉంటారు కదా, ఈ కలర్స్ ఉండాలి, ఈ పటాలు ఉండాలి, ఇట్లా మీరు చెప్తూ ఉంటారు. సో వన్ టైం సొల్యూషన్ లాగా ఈస్ట్ ఎలా ఉండాలి, నార్త్ ఈస్ట్ ఎలా ఉండాలి, నార్త్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఒక్కొక్క వీడియోలో మనం చెప్పుకుందాం సార్. ఏమంటారు? ఇక ఈస్ట్ అంటే తూర్పు. తూర్పు అసలు ఎలా ఉండాలి సార్? మేము అసలు తూర్పు దిక్కు ఉన్న ఇల్లులే ఎక్కువగా ఉంటాయి కదా, తూర్పుని మేము ఎలా చూసుకోవాలి, ఏమేమి ఉండొచ్చు, ఏమేమి ఉండకూడదు, అలాగే ఏ రాసుల వాళ్ళకి తూర్పు సెట్ అవుతుంది, ఇది ఒక్కసారి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది రాశిలో ఏం చూస్తాము, పేరులో ఏం చూస్తామని క్లారిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ నుంచి అమ్మహ వరకు మధ్య పేర్లు ఉన్నాయనుకోండి వాళ్ళకి, అంటే ఆదిత్య లేకపోతే ఈశ్వర్, ఇవన్నీ ఆ నుంచి అమ్మహ లోపల వచ్చే మొదటి అక్షరం వస్తుంది. వాళ్ళందరికీ తూర్పు పనిచేస్తుంది రాశితో సంబంధం లేకుండా. అదేవిధంగా చాచా జాజా అక్షరాల వాళ్ళందరికీ కూడా తూర్పు పనిచేస్తుంది. యారా లాభ అక్షరాల వాళ్ళందరికీ కూడా తూర్పు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా మీరు తీసుకోవాలి. మరి రాశి నుంచి ఏమిటి? ఇప్పుడు మేషరాశిలో పుట్టాము. మేషరాశి అనేటువంటిది సహజంగానే మేషం అనేటువంటి తూర్పు సైన్ కింద తీసుకుంటాం. మేషము, సింహము, ధనస్సు తూర్పు సైన్ల కింద తీసుకుంటాం. అగ్నితత్వ రాశులు అన్నీ కూడా తూర్పు సైన్స్, అవన్నీ ఈస్ట్ సైన్స్ అనమాట. వృషభము, కన్య మరియు అదేవిధంగా మకరం ఈజ్ సౌత్ సైన్స్, మిథునము, తుల అండ్ కుంభం ఈజ్ వెస్ట్ సైన్స్, కర్కాటకము, వృశ్చికమైన మీన రాశి ఈజ్ ది నార్త్ సైన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మీరు మేషంలో పుట్టినంత మాత్రాన వెంటనే ఈస్ట్లోకి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఒక చిన్న ఇది అంటే ఎగ్జాంపుల్, ఇందాక నేను మీకు చెప్పాను, పలానా అక్షరాల వాళ్ళకి పలానా సైన్ పనిచేస్తుందని చెప్పాను కదా. ఇక్కడ మీకు ఈ తూర్పు సైన్స్లో అంటే మేషంలో కానీ, సింహంలో కానీ, ధనస్సు రాశిలో కానీ శుభగ్రహం ఉందనుకోండి, ఇంకా బాగా పనిచేస్తుంది. మన జాతకంలో కూడా ఎలా ఉందో చూసుకోవాలా? మన జాతకంలో ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ లగ్నం నుంచి, ఇప్పుడు మేష రాశి చూసుకున్నాం కదా, వీళ్ళ లగ్నం నుంచి 4వ భావాన్ని కూడా పరిశీలన చేయాలి ఇప్పుడు వాస్తు గురించి చూసేటప్పుడు. ఎందుకు చేయాలి అంటే, వీళ్ళకి మేషరాశి వాళ్ళని తీసుకుందాం. ఫస్ట్ మనం 4వ భావం ఏమవుతుంది? కర్కాటకం అవుతుంది. కర్కాటకంలో ఉండే గ్రహాలు బాగున్నాయనుకోండి, వీళ్ళ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి లైఫ్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. అదే కర్కాటకంలో మంచి గ్రహం లేదు, మేషరాశిలోనూ మేషలగ్నంలోనూ పుట్టాం, మేషలగ్నం తీసుకుందాం, 4వ భావంలో సరైన గ్రహం లేదు, అప్పుడు ఈయన పేరు మీద కొనకూడదు. అప్పుడు నీచభంగ కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు నీచభంగ కుజుడు ఉంటే అసలు మనకి రాదు. ఒక నీచభంగ రాజయోగం అయితే మళ్ళీ ఓకే. ఇప్పుడు శుక్రుడు ఏ తొలిలోనే ఉన్నాడు, కుజుడు చూస్తున్నాడు, లేకపోతే చంద్రుడు కుజుడు ఇద్దరు కలిసి చంద్రమంగళ యోగం ఏర్పడి నీచభంగ రాజయోగం ఏర్పడింది, అప్పుడు అద్భుతం. అంటే ఏంటి? ఏమీ లేదండి, ఓ 10 లక్షలు పెట్టి అవుట్స్కర్ట్స్లో కొన్నాం, టక్కన ₹1 అయిపోయింది 2 ఏళ్ళలో, అది యోగం. అంటే నార్మల్గా జీవించడం వేరు, ఒక యోగం పట్టడం వేరు. ఎప్పుడైనా సరే చాలామందికి మీరు చూడండి, ఏదో అవుట్స్కర్ట్స్లో కొన్నామండి ల్యాండ్, అసలు అంత వద్దనుకోలేదు, టక్కన కొట్టి. నేను ఒక 15 years బ్యాక్ ఒకరు కొన్నారు, 7 లక్షల ఎకరంలో కొన్నారు, ఇప్పుడు అక్కడ దాదాపు 7 కోట్ల ఎకరం అయింది. 100 టైమ్స్ పెరిగింది. మీకు అప్పుడు 7 లక్షలని ఇప్పుడు 100 టైమ్స్ ఏ బిజినెస్లో పెడితే వస్తుంది మీకు? అలా ఏంటంటే యోగం ఉంటే వస్తుంది, అది 4వ భావం బాగుంటే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈస్ట్లో ఏముండాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ పక్కన పెట్టదు, సబ్జెక్ట్ మీరు చెప్పింది ఇది అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు, లేమన్నా అలాంటి వాళ్ళకి కూడా అర్థం అవ్వడానికి మరి ఈస్ట్లో ఏముండొచ్చు, ఏముండకూడదు. ఈస్ట్ మనకి ఏమిస్తుందో చెప్తాను ఫస్ట్ నేను మీకు.
ఈస్ట్ సైడ్ అనేటువంటిది పేరు ప్రఖ్యాతలను ఇస్తుందండి మనిషికి. కమ్యూనికేషన్స్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ ఏమిటి, అంటే ఇంట్లో ఉండే వాళ్ళ తల్లిదండ్రులు మాట పిల్లలు వింటున్నారా, పిల్లల మాట తల్లిదండ్రులు వింటారా, సోషల్గా ఉండేటువంటి కమ్యూనికేషన్స్ వీటన్నిటిని ఈస్ట్ డిజైన్ చేస్తుంది. అందుకే శాస్త్రంలో పూర్వశ్యతు సభాఘర్ అన్నారు. అంటే తూర్పు వైపు నువ్వు సిట్టింగ్ ఏరియాస్ కనుక పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఒక ఊరికి వెళ్ళి ఒక వాస్తు చూస్తున్నప్పుడు వాళ్ళు సిట్టింగ్ ఏరియా నార్త్లో పెట్టుకున్నారు. అంటే అట్లాగా ఒక గది ఒక ఇల్లు ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది, బయట నార్త్లో పెద్ద వరండలాగా మంచి ప్లేస్, ఈస్ట్లో ప్లేస్ ఉంటే వీళ్ళు ఏం చేశారు, నార్త్లో మొత్తం సిట్టింగ్ ఏరియా వేసేసుకున్నారు. నేను ఒకటే చెప్పాను, ఏమంటే మీకు జనాలందరూ వచ్చి కూర్చుంటున్నారు, మీ టైం అంతా కిల్ అవుతుంది, చక్కగా అన్ని టీలు కాఫీలు మంచిది, చాలా మంచిది, అతిథికి టీ కాఫీ భోజనం పెట్టడం చాలా మంచిది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఊరికే వాళ్ళు వచ్చి రోజు మీకు మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం, దీనివల్ల మీరు చేయాల్సినవి కోల్పోతున్నారని చెప్పాను. అవునండి, యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరుగుతుంది అన్నాడు ఆయన. టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. నార్త్లో సోఫా సెట్స్ ఉండకూడదు. ఈ సోఫా సెట్లు సిట్టింగ్ ఏరియా అంతా ఈస్ట్లో ఉండాలి. ఈస్ట్లో ఉంటే ఇతనికి సొసైటీ మీద ఒక కమాండ్, ఇంట్లో ఉండే వాళ్ళు ఇతని మాట అర్థం చేసుకోవడం, ఇంట్లో వాళ్ళ చెప్పేది ఈయన అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్స్ చాలా చాలా బాగుంటాయి ఈస్ట్ సైన్లో గనక సిట్టింగ్ ఏరియా ఉంటే. ఈస్ట్ సైన్ పొరపాటును కూడా ఎత్తులో ఉండకూడదు. ఈస్ట్ వీలైతే కొంచెం డౌన్ ఉండాలి, లేదా ఈక్వల్గా ఉండాలి. ఈస్ట్ వీలైనంత ఓపెన్గా ఉండాలి. ఈస్ట్ కనుక ఓపెన్ తక్కువగా ఉందనుకోండి, క్లోజ్ అయిందనుకోండి, ఇది కూడా వీళ్ళకి సోషల్ కమ్యూనికేషన్స్ మీద, అదేవిధంగా సొసైటీలో ఉండేటువంటి కొన్ని అదేవిధంగా కొంతమంది ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, పేరు ప్రఖ్యాతలు రావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈస్ట్ మూతపడితే కూడా ప్రమోషన్స్ రావు. రాజకీయంగా వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు, ఈస్ట్ మూతపడితే రాదు. కర్టెన్స్తో క్లోజ్ చేసేస్తూ ఉంటారు సార్, ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవడం చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి ఎప్పుడూ కూడా మనం క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీస్ వచ్చే ప్లేసెస్ అవన్నీ కూడా. మీరు అక్కడ క్లోజ్ చేస్తే వేస్ట్. మరి అలా అని నైరుతి బెడ్రూమ్లో క్లోజ్ చేసే ఉంచాలి, చీకటిగానే ఉండాలి. నైరుత్యత శాస్త్రకారం చెప్పారు, చీకటిగానే ఉండాలి ఖచ్చితంగా. అది అయితే ఇక్కడ మీరు ఈస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు తూర్పు ఈస్ట్ 4వ భావం తూర్పుగా మారింది. అంటే ఏంటి, ఉదాహరణకి మకర లగ్నంలో పుట్టారు, లేనట్లయితే మీరు ఏ వృషభ లగ్నంలోనూ పుట్టారు, లేదా వృశ్చిక లగ్నంలో మన మకర లగ్నము, వృషభ లగ్నము అండ్ అదేవిధంగా కన్యా లగ్నంలో, ఈ 3 లగ్నాల్లో ఏదైనా లగ్నంలో పుట్టారు. అప్పుడు వీళ్ళకి 4th సైడ్ అనేది తూర్పు అవుద్ది. 4th సైడ్ అంటే గృహస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, వీళ్ళకి తెలియకుండానే అక్కడ దోషం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈస్ట్ సైడ్లోనే వీళ్ళు తీసుకెళ్ళి బాత్రూమ్ కడతారు తెలియక, లేకపోతే అసలు ఉండకూడదు, బాత్రూమ్స్ అస్సలు ఉండకూడదు. లేదా ఈస్ట్ సైన్లో ఉండేటువంటిది ఎవరో వస్తారు, అమ్మో మీరు ఈ తలుపు మూసేయండి, అసలు ఈ తలుపు ఉన్నందుకు డేంజర్ అని ఆ తలుపు మూసేస్తారు, లాక్ చేసేస్తారు. లేదా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారము పుచ్చిపోయి ఉంటుంది ఒక్కోసారి. అదంతా ఏం చేస్తుంది అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో 4th హౌస్ ఈస్ట్ సైన్ అయి పాడైనందుకు ఈ కాంబినేషన్ ఇక్కడ ఇలా ఇస్తూ ఉంటుంది. సో అందుకని ఈ జాగ్రత్త ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు చూడొచ్చు, మీకు ఖచ్చితంగా దాని ఫలితం చూడొచ్చు. మీరు ఇదేదో సంశయించుకుంటూనో సందేహపడుతూనో మనం చేయాల్సిన పని లేదు అంటా నేను. శాస్త్రం అంటే శాసించేది. అద్భుతం. ఈస్ట్ వైపు ఉండాల్సిన కలర్స్ ఏంటి సార్? గోడకి లైట్ గ్రీన్ కలర్ ఉండాలమ్మా ఎప్పుడు, లేదా లైట్ బ్లూ కూడా ఉండొచ్చు, బట్ గ్రీన్కే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే అది వాయుతత్వం అంటారు. ఈ మనకి శాస్త్రంలో ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒకళ్ళు అడిగారు, ఏమండి ఇక్కడే పనిచేస్తుందా, యుఎస్లో కూడా వాస్తు పనిచేస్తుందా అని. నేను ఒకటే చెప్పాను, పంచభూతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా వాస్తు పనిచేస్తుంది. ఎందుకు అంటే ఈ పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది వాస్తు అనేటువంటిది. అగ్నితత్వము, ఆగ్నేయం అగ్నితత్వము, అదేవిధంగా జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, భూతత్వము, ఈ 5 తత్వాలతో ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు గనక ఉదాహరణకి ఈస్ట్ సైన్లో వాయుతత్వం కాబట్టి గ్రీన్ కలర్ వేసుకోవడం వల్ల అది ఇంకా పాజిటివ్ అవుతుంది. అంటే సోషల్ కమ్యూనికేషన్స్ వీటన్నిటికీ పాజిటివ్ అవుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళు కనుక మాటికి గొడవలు పెట్టుకుంటున్నారండి, ఇంట్లో మనశ్శాంతి లేదనుకునేటువంటి వారు తూర్పున రాముడు పట్టాభిషేకం బొమ్మని పెట్టి అక్కడ వాళ్ళు కనుక హారతి ఇవ్వడం, రోజు దండం పెట్టుకొని చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక 30 అంటే 3 నెలల్లో, 40 రోజుల తర్వాత అంటారు, బట్ ఒక 3 నెలల్లో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి దగ్గర నుంచి, కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి మనం 100% చేంజ్ని చూస్తాము.
అద్భుతం సార్. పెట్టుకోకూడని వస్తువులు ఏమైనా ఉంటాయి సార్? అంటే క్లోజ్ అయితే చేయకూడదు అన్నారు, పెట్టుకోకూడని వస్తువులు ఏమైనా ఉంటాయా ఈస్ట్లో? అంటే ఇక్కడ ఈస్ట్లో టీవీ పెట్టుకోవచ్చు, సోఫా సెట్ పెట్టుకోవచ్చు. అండ్ ఈస్ట్లో మళ్ళీ దాన్ని 3 భాగాలు చేస్తే ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్లోనేమో ఎంటర్టైన్మెంట్ వస్తువులు పెట్టాలి అండ్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఈస్ట్ సెంటర్లోనేమో ఈ మొక్కలు, ఈ కుండీలు లాంటివి పెంచుకోవచ్చు అండ్ కొంచెం వెలుతురు రావాలి. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో కవ్వంతో ఉన్నటువంటి కృష్ణుడు బొమ్మ పెట్టుకోవచ్చు. ఇవి చెప్పారు. సౌత్ ఈస్ట్లో సంతానం కలగకపోతే తూర్పాగ్నేయంలో పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదు అంటే ఎప్పుడైనా సరే ఏ ఇంట్లో అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉండే ఎనర్జీకి వ్యతిరేకమైన ఎనర్జీ ఉందా, అంటే ఎక్కువ బరువులు ఏమైనా పెట్టేసి మనం ఎక్కువ హైట్ పెట్టేస్తున్నామా, ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాలి. హైట్ పెంచే లాంటివి ఏమీ చేయకూడదు ఈస్ట్లో. రైట్ సార్. అది ప్రధానంగా చూసుకుంటే సరిపోతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి, బాల్కనీ వస్తుంది, ఒక 10 ఫీట్ల బాల్కనీ ఇలా బయటికి తీస్తారు, తెలియక హైట్ పెంచి తీస్తారు. హైట్ పెంచి తీశారు బాల్కనీ అంటే మీకు అది దోషం ఇస్తుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ ఎంట్రన్స్ హౌసెస్ ఉన్న వాళ్ళకి మెయిన్ ద్వారం, సింహద్వారం పక్కనే చెప్పుల స్టాండ్లు రావడం అనేది ఉంటుంది. అవునండి. అలా పెట్టచ్చా? ఎప్పుడైనా చెప్పుల స్టాండ్ వీలైనంత మటుకు అవతల గోడ పెట్టాలి. ఒకవేళ గోడ పెడితే గోడ కానిచ్చకుండా పెట్టాలి. పెట్టకూడని విషయాల్లో రెడ్ కలర్ కర్టన్స్, రెడ్ కలర్స్ ఈస్ట్లో వేయకూడదు. పింక్, రెడ్డిష్ కలర్స్ ఏమవుతుందంటే వైరల్టీ పెరుగుతుంది. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో అనవసరమైన గొడవలు, సొసైటీ అనవసరమైన గొడవలు అనేవి పెరుగుతూ ఉంటాయి వీరికి. అదొకటి చూసుకోవాలి. అక్కడ కిటికీలు, తలుపులు పుచ్చిపోకుండా చూసుకోండి, రెడ్ కలర్ లేకుండా చూసుకోండి. ఇంకోటి తెలియక ఈస్ట్లో కొంతమంది పొయ్యి పెడుతూ ఉంటారు, అది చాలా డేంజర్. స్టవ్ పెట్టడం చాలా డేంజర్ ఈస్ట్లో, అస్సలు పనికిరాదు అది. రైట్ సార్, బ్యూటిఫుల్ సార్. ఆల్మోస్ట్ అన్ని విషయాలు మనం టచ్ చేసినట్టు. ఇంకా ఏమైనా మీరు కొన్ని విషయాలు ఇవి కూడా టచ్ చేయండి అని అనుకుంటే కనుక, మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోస్లో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అద్భుతం సార్. ఇక నెక్స్ట్ వీడియోలో నార్త్ ఈస్ట్ గురించి, అంటే ఈశాన్యం గురించి మాట్లాడుకుందాం సార్. అలాగే. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.